అసెంబ్లీ గేటు కాడ ఆగమాగం చందన ఉన్నది. పోలీసులు ఆపుడు, కారు పార్టీ లీడర్లు సీఎం డౌన్ డౌన్ అనుడు. ఓ ఆడ మొత్తం తుక్క పెక్క ఉడుకుతున్నది. ఆడికి పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అనగబట్టుకుంటా ఆపుకుంటా ఏడికి జారగొట్టాలనో ఆడికి దొరికినోళ్లను దొరికినట్టు జారగొడుతురు. అబ్బా కేటీఆర్ సార్ నోటికేలి సుధపూస మాటలు ఎట్లొస్తున్నాయో చూడుండ్రి. అయ్యా కేటీఆర్ సారు, తమరి ఏలువడిలా ఎట్టెట్లా చేసిర్రో ఒక్కనాడనా మీ పాపపు మనసుతోని ఆలోచించిర్రా? రోడ్ల మీదకి వచ్చి బాధ చెప్పుకునే బాధితులను ఇంతకంటే ఎక్కువ మందినే పోలీసుల పెట్టి పొట్టు ధర్మలేదా? లాఠీలతోని కొట్టుకుంటా గెదమలేదా? అసలు రాష్ట్రంలో నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు ఎందుకని న్యాయబద్ధంగా చేసుకునే ధర్నా చౌకునే తీసేసి హుస్సేన్ సాగర్లో వేస్తిరి. మీరా సారు దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అనే నినాదాలు ఎత్తుకుంటున్నది. మీ 10 ఏళ్ల పాలనలో కూడా మీరు ఇట్లనే అడిగినోళ్లను అరిగోసలు పెట్టలేదా? వాళ్ళ కలకల మీకు ముట్టలేదా? దొరల పాలన చూడలేదా? అయినా ప్రజల కోసం ఏదైనా చేయాలంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రతిపక్షంలో ఉన్న మీరు అసెంబ్లీలకు పోయి చర్చల పాలు పంచుకొని సర్కారు లోపాలు, ప్రభుత్వం పాపాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. స్పీకర్ సార్కి నవ్వెట్టాలి. అట్లా చేయవలసింది పోయి ఈ గేటు కాడ ఇట్లా తీటకాయ మోపు చేస్తే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే కాడికి వచ్చే. కాంగ్రెస్ది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయితే మరి అప్పట్లా మీదేమి రాజ్యము, మిమ్మల్ని ప్రజలు కూడా ఎందుకు పక్కకు పెట్టినరో ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.